సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ నన్ను నమ్మితే ఒక 2 నిమిషాలు శ్రద్ధగా వినమ్మా, నువ్వు ఆనందపడే వార్త నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీతోనే మాట్లాడాలని వచ్చాను తల్లి, ఒక 2 నిమిషాలు కేటాయించి నేను చెప్పేది వినిబిడ్డా అని చెప్పి బాబాగారు సత్యవాక్కుగా మనకి అందిస్తున్నారు. బాబాగారు ఏం సందేశం అందించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విన్నామా? ఇప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను బిడ్డా, నేను చెప్పే ప్రతి మాట నీకోసమే చెబుతున్నాను. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి పోరాటాలు చేరాయి తల్లి. ఇంత ఇక్కటి పరిస్థితుల్లో ఉన్నాను ఏంటి అని నీ మనసు కృంగిపోయి ఉన్నావు. నీ జీవితం ఆకాశం వలె ప్రకాశవంతమైనది తల్లి. కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు కమ్మాయి, ఉరుములు మెరుపులు గాలి మొదలయ్యాయి, తర్వాత వర్షం వచ్చింది. మబ్బులు కమ్మి చీకటి అనే ఆకాశానికి భయం వేస్తుందా? ఉరుములు మెరుపులు గజగజ వణికిందా? లేదే. వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా అణిగిపోయాయి. అలాగే నీ జీవితంలో మబ్బుల వలె నీ చుట్టూ కష్టం అల్లుకుంది తల్లి. ఉరుములు మెరుపులు లాంటి భయం కలిగించే దుఃఖ నష్టాలు నిన్ను బాధ పెట్టాయి. వీటన్నిటినీ తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తున్నావు బిడ్డ. ఉరుములు లాంటి దుఃఖం నీ చుట్టుముట్టి భయం కలిగించి నిద్రలేని రాత్రులు గడిపావు. ఏడ్చి కన్నీరు కారిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉరుములు మెరుపులు వచ్చి ఎలా వెళ్ళిపోతాయో, భయపెట్టి ఎలా అయితే వెళ్తాయో, వర్షం వచ్చి ఆగితే వాతావరణం కూడా అంతా ప్రశాంతంగా మారుతుందో, నువ్వు ఏడ్చిన తర్వాత కన్నీరు కార్చిన తర్వాత నీ మనసంతా ప్రశాంతంగా మారుతుంది తల్లి. అందువల్ల ఏడుపు వచ్చిన వెంటనే ఏడ్చేసేయి. నీ మనసులోని బాధంతా కన్నీరుగా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది. ఎలాంటి ఉరుములు వచ్చినా భయం వేయదు. చీకటిలో కూడా ధైర్యంగా నడవగలవు తల్లి. అలాగే నీ జీవితంలో కూడా దుఃఖం, కష్టం, సమస్యలు, వాటిని దాటి నువ్వు ధైర్యం ఏదైనా ఎదుర్కోగలను అనే నమ్మకం నీకు వస్తుంది. నేను దేనినైనా సాధిస్తాను అనే నమ్మకం గట్టిగా నమ్ము. నేను నా బిడ్డలకి బోధించేది కూడా అదేనమ్మా, నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడూ అందిస్తూనే ఉంటాను. నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా. ఇలా ఎంతో మంది జీవితాన్ని చూడాల్సిన నా బిడ్డ ఇలా కృంగిపోకుండా ధైర్యంగా ఉండి విజయం సాధిస్తావు అనే నమ్మకం నువ్వు నిలబెట్టాలి తల్లి. నీకు అణువణువులో సాయం చేస్తా, నీకు ప్రతి తోడులో తోడుంటాను తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకుండా అధైర్యంగా ఉండకుండా ధైర్యంగా ముందడుగు వేయి బిడ్డ. నీ తండ్రిని నేను సాయంగా అండగా ఉంటాను. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.